వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో సర్పంచ్ సంబంధించినటువంటి ఎన్నికలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరి సర్పంచ్ ఎన్నికల్లో ముందస్తుగా మనకి చాలా వరకు ఎక్కడ చూసినా కూడాను ప్రజలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకొని మరీ ముందుకు వెళ్తున్నారు. మరి ఈ రోజైతే మనం ఎంబీ పాలెంలో ఉన్నాము. ఎంబీ పాలెంలో కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచినటువంటి నాగమణి గారు ఈరోజు మనతో ఉన్నారు. పంచ అభ్యర్థి ఎన్నికలకు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి నాగమణి గారు. ఎలక్షన్స్ అయితే ముందుకు వెళ్తున్నాయి. చాలా ముమ్మరంగా చాలా యాక్టివ్గా ప్రచారం చేస్తున్నారు. మీరు ఆల్రెడీ కొనసాగించారు ప్రచారాన్ని. ఇప్పుడు ఈ కొనసాగించినటువంటి తరుణంలో ప్రజా సమస్యలను మీరు ఏం గమనించారు? ప్రజా సమస్యల్లో అంటే గత 10 సంవత్సరాల్లో ప్రజలందరూ వెనకబడి ఉన్నారు అభివృద్ధిలో. వాటన్నిటిని కూడా మా దృష్టికి తేవడం జరిగింది. మేము వచ్చి కూడా మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 23 డిసెంబర్లో వచ్చింది. అది వచ్చిన నాటి నుంచి కూడా ఏమైతే సమస్యలు ఉన్నాయో ఒక్కొక్కటి కూడా మేము పరిష్కరించుకుంటూ వస్తూనే ఉన్నాం. బాగా ఉన్న సమస్యలు అయితే పేదవాడికి నిరుపేదలు ఉన్నారు, ఇళ్ళ ప్లాట్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. బాగా వాళ్ళే మనకి తటస్థిస్తున్నారు. వాళ్ళకి మట్టుకి మేము ముందు అన్ని అర్హులైన వారికి వికలాంగుల పింఛన్లు కానీ, వృద్ధాప్య పింఛన్ కానీ, ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ అన్నీ కూడా ఇప్పిస్తామని హామీ ఇస్తూ మేము ముందు